తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అలాగే జనసేన పార్టీలో చేరడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే జియావుద్దీన్ నగర్లో గతంలో ఈ వార్డుకి సంబంధించి జరిగినటువంటి ఎలక్షన్స్లో కానీ 2014లో కానీ వైసీపీకి చాలా మెజారిటీ వచ్చినటువంటి వార్డు ఇది. ఈ వార్డులో మీరందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించాలని ముందుకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. అలాగే సోదరుడు గని గారు వైసీపీలో క్రియాశీలకంగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈరోజు పార్టీలో చేరేటువంటి ఆలోచన చేయడం కూడా హృదయపూర్వకంగా గని గారిని కూడా అభినందిస్తూ, అలాగే ముఖ్యంగా దిలీప్ గారు, తోట దిలీప్ గారు ఎంతో ప్రతి ఇంటికి కూడా మీలో ఒకటిగా ప్రతి ఒక్కడికి కూడా సుపరిచితుడుగా ఉండి ఏ సమస్య వచ్చినా ఈ ప్రాంతంలో నేనున్నాను అని చెప్పి నిత్యం పనిచేసేటువంటి దిలీప్ గారు, అలాగే రాంబాబు గారు, మిగతా పెద్దలందరూ అనేక మంది ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు, పప్పుల రామరెడ్డి గారు, అనేక మంది ఉన్నారు. వారందరి పేర్లు ఒక్కొక్కటి జాయిన్ అయ్యేటప్పుడు చదువుతాను. వారందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మనందరం చూస్తూ ఉన్నాం. మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కాదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పరిపాలన గత 4.5 సంవత్సరాలు ఉందో, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి వర్కర్కి కూడా ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ డివిజన్లో జరుగుతున్నటువంటి కరప్షన్, ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఒక బస్తా ఇసుక తీసుకొని వచ్చి పెట్టినా కూడా అక్కడ ఏదో ఒక ఫైన్ వేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కార్పొరేషన్ ఎలక్షన్లో పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచినటువంటి డివిజన్స్లో ఇది ఒక డివిజన్. అందుకని రాబోయేటువంటి రోజుల్లో మీకు అటువంటి సమస్యలు లేకుండా ఒక మంచి పరిపాలనను అభివృద్ధి పదంలో ఈ డివిజన్ని తీసుకొని వెళ్ళడానికి ఒక ప్రణాళికతో మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అధికారులు ఉన్నప్పుడు మనందరికి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి నందివెలుగు బ్రిడ్జ్ మీ కళ్ళ ముందు ఉంది. 70% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళతో కలిసి 70% పూర్తి చేశారు. మీకు ప్రతిరోజు అటు నుంచి వెళ్ళడానికి మీకు అర్థమవుతూ ఉంటుంది అభివృద్ధి అనేది ఈ ప్రాంతానికి ఏం చేశారనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే 70% పూర్తి చేసిన తర్వాత ఒక తట్టమట్టైనా ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందా అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా సోదరుడు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మీ ప్రాంత ప్రధాన సమస్య పట్టాలి. మీరు అనేక మంది ఆ రోజు జియావుద్దీన్ నగర్ పేరు పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలోనే మీ అందరికి కూడా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. తిరిగి తెలుగుదేశం పార్టీ మీకు పక్కా రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమాన్ని కూడా ఎంపీ గారిని నేను కలిసి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ జియావుద్దీన్ నగర్ ప్రాంతానికి సంబంధించి అనేక సార్లు ఇక్కడ నేను పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అనేక మంది ఉపాధి కోసం మిర్చి కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా ఎంపీ గారు చాలా పెద్ద ప్లాన్తో గుంటూరుకు వచ్చారు కాబట్టి ఆయనే చెప్తారు అటువంటి ప్లాన్స్ అన్నీ. మీరందరూ కూడా దయచేసి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని గుంటూరు నగరంలో మీతో పాటు మీలో ఒకటిగా ప్రతినిత్యం మీ వాడిగా నేను ఇక్కడే తిరుగుతూ ఉన్నాను, మీతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా తెలుసు నసీర్ అహ్మద్ అనే వ్యక్తి ఏ విషయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా మీకు సహాయం కోసం మీకు అండగా ఉండేటువంటి విధంగా ప్రతి ఒక్క సమస్యలో కూడా నేను పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. అందుకని వచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఒక్కసారి నాకు కూడా మీరు నాతో పాటు ఎంపీ గారు కూడా మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉన్నటువంటి సోదరులకు బంధువులకు మిత్రులకు తప్పకుండా చెప్పి ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు జనసేన పార్టీ గుర్తు అయినటువంటి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మన ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించేటువంటి మీరందరూ కూడా చేయాలని, ఏ సమస్య వచ్చినా మీకు పెద్దవారికి తమ్ముడిగా చిన్నవారికి అన్నగా మీ వాడిగా నేను అందరికి కూడా అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నేను ఎంపీ గారు సమాన బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మీకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా జనసేన పార్టీ అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. దయచేసి రేపు 22వ తారీఖున జరగబోయేటువంటి నామినేషన్ కార్యక్రమంలో మీలో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హాజరవ్వాలి. పెద్ద ఎత్తున నామినేషన్ ద్వారానే గెలుపు అయిపోయిందనేటువంటి విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. మన తెనాలి సభ వారాహి మీద వెళ్ళాం.
వరాహి మీద వెళ్ళినప్పుడు చెప్పా మీకు, వరాహి మీద వెళ్తే ఆ కిక్కే వేరప్ప. ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అసలు ఎట్లా ఉన్నారంటే 2 కిలోమీటర్ల దూరం అసలు కింద ఇసుకేస్తే రాళ్ళంత జనం. అసలు అంత గొప్ప సభ ఈ మధ్య కాలంలో ఎవరు చూడలేదంటే తెనాల్లో 20 సంవత్సరాలుగా. ఒకటే చెబుతున్నా, మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఓడించాలని చాలా అవినీతి సొమ్ము తీసుకొచ్చి, అవినీతి సొమ్ము మైన్స్ లో రాయలసీమలో కానీ ఎక్కడైనా తొవ్విని మట్టి అమ్మి, గ్రావెల్ అమ్మి, మైన్స్ అమ్మి ఆ డబ్బంతా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ట్రై చేస్తా ఉన్నారు. గారిని ఓడించడం ఈసారి జరగదు, ఇది రాసి పెట్టుకోండి. ఆ మెజారిటీ చూశాక మీకు అర్థమవుతుంది డబ్బంతా ఎక్కడ పోయిందో.